మన కొరకు, తర్వాత నేడు రక్షకుడు మీ కొరకు, మనందరి కొరకు రక్షకుడు పుట్టాడు అని రాయబడింది. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా, అంటే కృపతో కూడిన దేవుడు, అంటే ఆయన కృపచేత రక్షించుకున్నాడు, మనందరినీ కూడా కృపచేత రక్షించుకున్నాడు. అయితే అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే సత్యము అనే మాట కూడా చూస్తా ఉన్నా. ప్రభువే సత్యం. సత్యం అంటే ఎక్కడ వెతకాల్సిన అవసరంలా, సత్యవంతుడే నేను సత్యవంతుణ్ణి అనడానికి లేదు. సత్యం అంటే ప్రభువు అనగా యేసు క్రీస్తు వారే సత్యం. ఆయన అన్నారు కదా, నేను లోకానికి సత్యం అన్నాడు కదా, నేనే మార్గము సత్యము. ఆయన అంటా ఉన్నాడు నేను సత్యాన్ని. ఆయన సత్యవంతుడు అనగా సత్యం అంటేనే ప్రభు. సత్యం అంటే ఇంకేమీ లేదు అర్థం, ఆయనే. అయితే ఇక్కడ రాయబడ్డ మాట ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా, కృపాసత్య సంపూర్ణుడుగా అనంది. అంటే సంపూర్ణంగా వచ్చాడు దేవుడు. ఏమండి, కొంచెం కొంచెంగా కాదు, పూర్తి